నమో వెంకటేశాయ. సర్వత్ర సర్వదా స్థిత సర్వత్రాసచ్చిదా స్థిత గోవింద గోవింద. నమోస్తు భవ్యాయ భయాపహాయ నమోస్తు భూతాదిభమోద్భవాయ నమోస్తు భావాయ భవాతిగాయ నమోస్తు భూమ్నే భయవర్జితాయ అని నిరంతర హృదంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్ముని భక్తిగా నమస్కరించుకుంటూ శ్రీమన్నారాయణుడు ఉపదేశం చేసిన భాగవత మహాగ్రంథాన్ని అధ్యయనం చేయటం అనే కార్యక్రమాన్ని ఈ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ప్రార్థనా శ్లోకాలను సంకల్పవాక్యాలను చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. మారుతీర్య పదాబ్జాయ మారమాతృప్రియాయ చ మారుతాయ మలభ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వ సంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణ పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తి శక్తిః జ్ఞాన వైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణానల నిధాన పవిత్ర గర్భం శ్రీవ్యాససూత శుక శౌనక శంకుయుక్తం సత్కార పూర్వ చిరసేవన లభ్య భావం జ్ఞానారణిం మథత భాగవతం మహాంతం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమన్నారాయణుడు బ్రహ్మగారికి తత్వవిజ్ఞానోపదేశం చేస్తున్నాను అని ప్రతిజ్ఞ చేసి తథైవ తత్వవిజ్ఞానం అస్తుతే మదనుగ్రహాత్ అని తన అనుగ్రహాన్ని కూడా దానికి జత చేసి 4 శ్లోకాలలో తన యొక్క తత్వాన్ని అలాగే మాయ యొక్క స్వరూపాన్ని బోధించాడు. అహమే వాసమే వాగ్రే నాన్యద్యత్ సదసత్వనం పశ్చాదహం యదేతచ్చ యోవశిష్యేత సోస్మ్యహం అనేటువంటి మొదటి శ్లోకంలో నేనే ఈ సృష్టికి ముందు, ఈ సృష్టి జరుగుతున్నంత కాలము సృష్టిలో భాగమైనటువంటి ప్రతి పదార్థంలోనూ
ఈ సృష్టి మొత్తం నాలోనే లయమైపోయిన తర్వాత ఆ కాలంలోనూ 3 కాలాల్లోనూ ఉంటున్నాను. నేనే ఏ వస్తువును నిషేధం చేసినా, అన్ని వస్తువులను నిషేధం చేసినా చివరికి మిగిలేవాడిని. కాబట్టి నేనే త్రికాలాబాధ్యుడిని, నేనే సత్యమైన స్వరూపాన్ని అని చెప్పాడు. ఈ సత్యమైన స్వరూపాన్ని ఆచ్ఛాదన చేసి, ఈ సత్యమైన స్వరూపం కనిపించకుండా చేసి, అక్కర్లేని అప్పటికప్పుడు పుట్టుకొచ్చే రకరకాల వస్తువులను కనిపింపజేసేదే మాయా అనే విషయాన్ని ఋతేర్థం యత్ ప్రతీయేత న ప్రతీయేత చాత్మని తద్విద్యాదాత్మనో మాయాం యథాభాసో యథాతమః అనేటువంటి శ్లోకంలో చెప్పాడు. ఈ మాయ నా యొక్క స్వరూపాన్ని కప్పేస్తుంది, నా యొక్క స్వరూపాన్ని తెలియనివ్వదు. స్వరూపాన్ని తెలియనివ్వకపోవటం మాత్రమే కాకుండా నా స్వరూపం కానటువంటి, నాకంటే భిన్నంగా కనిపించేటువంటి వస్తువులను కనిపింపజేస్తుంది, ఆ వస్తువులను చూపిస్తుంది, వాటిని వ్యవహారంలో ఉంచుతుంది. ఇదే ఆత్మమాయ యొక్క లక్షణము. దానికి ఉదాహరణంగా ఆభాసము అలాగే తమస్సు ఈ రెండిటిని తీసుకోవచ్చు అని చెప్పాడు. కాకపోతే నేను ఈ మాయ కంటే, ఈ మాయతో చేయబడినటువంటి పదార్థాల కంటే, ఈ భూత భౌతిక ప్రపంచం కంటే చాలా భిన్నంగా ఉన్నాను అనేటువంటి విషయాన్ని యథా మహాంతి భూతాని భూతేషు ఉచ్చావచేష్వను ప్రవిష్టాన్యప్రవిష్టాని తథా తేషు నతేష్వహం అనేటువంటి శ్లోకంలో చెప్పాడు. సూక్ష్మమైనటువంటి భూతాలు, కారణ రూపంలో ఉండేటువంటి తన్మాత్రలు మహాభూతాలను సృష్టి చేసినప్పుడు ఆ మహాభూతాలలో ప్రవేశించినట్లుగా ఉంటాయి. కానీ మహాభూతాల కంటే విభిన్నంగా కూడా తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకుని ఉంటాయి. కారణం యొక్క స్వభావం ఇదే. అలాంటి స్వభావాన్ని నేను ప్రదర్శిస్తాను. ఈ కార్యాలలోకి ప్రవేశించినటువంటి నేను కార్యస్వరూపంలో మాత్రమే మిగిలిపోను, ఆ కార్యం కంటే బయట కూడా, కార్యం కంటే విభిన్నంగా కూడా ఉంటాను అనే విషయాన్ని చెప్పాడు. చెప్పి ఏతావదేవ జిజ్ఞాస్యం తత్వ జిజ్ఞాసునా ఆత్మనః అన్వయ వ్యతిరేకాభ్యాం యత్స్యాత్ సర్వత్ర సర్వదా అనేటువంటి శ్లోకంలో అన్ని కాలాలలోనూ ఉండేటువంటి వస్తువును, అన్ని చోట్ల వ్యాపకంగా ఉండేటువంటి వస్తువును కనిపెట్టడమే, ఆ కనిపెట్టినటువంటి వస్తువును తెలుసుకోవటమే తత్వజిజ్ఞానం, తత్వవిజ్ఞానం. అందువల్ల తత్వ జిజ్ఞాస కలిగిన వారు ఎవరైనా సరే ఇలాగే తెలుసుకోవాలి. ఈ తెలుసుకోవటానికి అన్వయ వ్యతిరేకాలను వాడుకోవాలి. ఎక్కడెక్కడ ఏముంది, ఎక్కడ లేనిది ఏముంది, ఉన్నదేమిటి లేనిదేమిటి అనే విషయంలో విచారణ చేసుకోవాలి అనే విషయాన్ని చెప్పాడు. పరమాత్మ ఈ 4 శ్లోకాలలో చెప్పినటువంటి అంశాలను తాను ఉపదేశం చేసినటువంటి ప్రతి సందర్భంలోనూ చెప్పాడు అని మనం గట్టిగా నిర్ణయించుకోవచ్చు. కేవలం ఇక్కడ మాత్రమే ఏ విధంగా చెప్పినట్లుగా లేదు. భగవద్గీతలో కూడా పరమాత్మ ఈ రకమైనటువంటి ఉపదేశమే చేశాడు అని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే అర్థమవుతుంది. ఉదాహరణకు 9వ అధ్యాయంలో ఇదంతుతే గుహ్యతమం ప్రవక్ష్యాం యనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్ష్యసే అశుభాత్ అని ప్రారంభించినటువంటి సందర్భంలో ఈ చతుశ్లోకికి ముందు ఒక శ్లోకం కాక మరొక శ్లోకం వెనకాల జ్ఞానం పరమగుహ్యం మే యద్విజ్ఞాన సమన్వితం సరహస్యం తదంగంచ గృహాణ గదితం మయా అని చెప్పినట్లుగానే ప్రతిజ్ఞ చేశాడు. నేను నీకు జ్ఞానం, శాస్త్రాచార్యోపదేశం వలన కలిగేటువంటి జ్ఞానం, ఆ జ్ఞానమే విజ్ఞానంగా మారటం, అనుభవ రూపంలోకి రావటం అనేటువంటి అంశాల గురించి చెప్తాను. దాన్ని జాగ్రత్తగా వినవలసింది. ఇది గనక తెలుసుకున్నట్లయితే అశుభమైనటువంటి ఈ సంసారం నుంచి నువ్వు గట్టెక్కుతావు, బయటపడతావు అని అక్కడ ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞకు తగ్గట్లే 7వ శ్లోకంలో ఇక్కడ ఎలాగైతే అహమే వాసమేవాగ్రే అని 3 కాలాలలోనూ నేనే ఉన్నాను, ఈ సృష్టికి ముందు, సృష్టి సమయంలోనూ, సృష్టి తర్వాత నేనే ఉన్నాను అని చెప్పాడు. అలాగే సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం
అని ఈ సృష్టి మొత్తాన్ని నేనే చేస్తున్నాను. కల్పక్షయే, ప్రళయ కాలంలో ఇవన్నీ నన్నే చేరుతాయి. కల్పాదౌ, మళ్ళీ సృష్టి ప్రారంభమైనప్పుడు నేనే వీటిని బయటికి విడిచిపెడుతున్నాను, నేనే వీటిని సృష్టి చేస్తున్నాను. సృష్టి కంటే ముందున్నది నేనే, సృష్టి చేసేవాడిని నేనే, సృష్టి మొత్తం లయించిపోయిన తర్వాత ఉన్నవాడిని నేనే అనేటువంటి భావాన్ని స్పష్టంగానే వ్యక్తం చేశాడు. అలాగే మాయను గురించి కూడా కొంచెం స్వల్పంగా ఇక్కడ చెప్పినంత స్పష్టంగా కాకపోయినా చెప్పాడు. ఋతేర్థం యత్ ప్రతీయేత న ప్రతీయేత చాత్మని అనేటువంటి లక్షణాన్ని, ఆత్మస్వరూపాన్ని ఆవరణ చేయటం అనేటువంటి అంశాన్ని అక్కడ అశ్రద్ధధానా పురుషా ధర్మస్యాస్య పరంతప అప్రాప్యమాం నివర్తంతే మృత్యు సంసార వర్త్మని అనేటువంటి శ్లోకంలో సూచనాత్మకంగా చెప్పాడు. అప్రాప్యమాం నివర్తంతే, నన్ను తెలుసుకోలేక మృత్యు సంసార వర్త్మని, ఈ సంసారంలో పడి కొట్టుకుంటున్నారు. మళ్ళీ మరణం, మళ్ళీ జననం అనేటువంటి సంసారంలో కొట్టుకుంటున్నారు. నన్ను పొందలేకపోతున్నారు, నన్ను తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి నాకంటే భిన్నంగా ఉండేట్లుగా, నాకంటే భిన్నంగా ఈ సంసారాన్ని తెలుసుకుంటున్నారు, ఈ తెలుసుకున్నటువంటి సంసారంలోనే పడి కొట్టుకుంటున్నారు అనే విషయాన్ని మాయా లక్షణానికి సూచకమైనటువంటి విధానంలో చెప్పాడు. ఇంతేకాకుండా మరొక చోట స్పష్టంగా అదే అధ్యాయంలో 11వ శ్లోకంలో అవజానంతి మాం మూఢాః మానుషీం తనుమాశ్రితం పరంభావం అజానంతః మమ భూతమహేశ్వరం అని, నా యొక్క స్వరూపాన్ని తెలుసుకోలేక, అజానంతః ఆ స్వరూపాన్ని అర్థం చేసుకోలేక అనవసరంగా నన్ను అవమానిస్తున్నారు, నేను చెప్పిన దాన్ని సరిగ్గా చెవికెక్కించుకోవటం లేదు అని కూడా చెప్పాడు. పరమాత్మ యొక్క స్వరూపాన్ని సరిగ్గా తెలుసుకోనివ్వకుండా చేసేది ఆ ఆత్మమాయే అని అనుకుంటే, ఆ ఆత్మమాయా ప్రభావానికి జనాలు లోనయ్యి అనవసరంగా ఇబ్బందులు పడుతున్నారు అనే విషయాన్ని అక్కడే పరమాత్మే చెప్పాడు. అదేవిధంగా యథామహాంతి భూతాని భూతేషు ఉచ్చావచేష్మను ప్రవిష్టాన్యప్రవిష్టాని తథా తేషు నతేష్వహం అనేటువంటి అంశాన్ని మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తిన మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః నచ మత్స్థాని భూతాని పశ్యమే యోగమైశ్వరం భూతభిర్నచ భూతస్థః మమాత్మా భూతభావనః అనేటువంటి 2 శ్లోకాలలో చాలా స్పష్టంగా వ్యక్తీకరించాడు. నేను ఈ భూతాలలో, ఈ పుట్టినటువంటి వస్తువులలో ఉన్నట్లుగా ఉంటున్నాను, కానీ నేను వాటిల్లో లేను, వాటికంటే భిన్నమైనటువంటి లక్షణాలనే కలిగి ఉన్నాను. నచ మత్స్థాని భూతాని, ఆ భూతాలు కూడా నాలో లేవు, అవేమి వాటన్నిటినీ నేనేమి భరించటం లేదు, కానీ నేను లేకపోతే వాటి యొక్క ఉనికి లేదు అనే విషయాన్ని చాలా స్పష్టంగానే చెప్పాడు. ఈ భూతాలు, కనిపించేటువంటి సృష్టి, ఆ సృష్టిలో ఉండేటువంటి వస్తువులు, వీటన్నిటికంటే విభిన్నమైనటువంటి స్వరూపం నాది అనే విషయాన్ని ఇవే పదాలను వాడి స్పష్టంగా అక్కడ కూడా చెప్పాడు. భూతాలు అనేటువంటి అంశాలను అక్కడ కూడా తీసుకొచ్చాడు. ఏతావదేవ జిజ్ఞాస్యం తత్వజిజ్ఞాసునాత్మనః అన్వయ వ్యతిరేకాభ్యాం యత్ స్యాత్ సర్వత్ర సర్వదా అనేటువంటి అంశాన్ని అన్వయ వ్యతిరేకాభ్యాం అనేటువంటి పదాలను వాడకుండా యత్ స్యాత్ సర్వత్ర సర్వదా, అన్ని కాలాలలోనూ అన్ని ప్రదేశాలలోనూ వ్యాపకంగా ఉండేటువంటిదే పరమాత్మ స్వరూపం అనేటువంటి అంశాన్ని గుర్తించవలసింది, ఆ గుర్తించడానికి ప్రయత్నం చేసుకోవలసింది అనేటువంటి భావాన్ని మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్య మనసః జ్ఞాత్వా భూతాదిం అవ్యయం అనేటువంటి శ్లోకంలో వ్యక్తపరిచాడు. అలాగే మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తిన అనేటువంటి భాగంలో కూడా ఈ సర్వత్ర సర్వదా అనేటువంటి భావాన్ని వ్యక్తపరిచాడు. ఇది కేవలం 9వ సంబంధించినటువంటి విచారణే అని అనుకుంటే, మిగతా అధ్యాయాలలో విక్షిప్తంగా అక్కడక్కడ ఈ పరమాత్మ చెప్పినటువంటి 4 శ్లోకాల తాలూకు చిహ్నాలను మనం చాలానే కనిపెట్టవచ్చు. ఎన్నెన్నో సందర్భాలలో వ్యాప్తిని గురించి పరమాత్మ చెప్పాడు, ఎన్నెన్నో సందర్భాలలో మాయ యొక్క లక్షణాలను గురించి అక్కడో ముక్క ఇక్కడో ముక్క అనే విధానంలో చెప్పాడు. దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయ
అన్నప్పుడు ఒకసారి స్వభావస్తు ప్రవర్తతే అన్నప్పుడు ఇంకొకసారి గుణాల యొక్క ప్రభావాలను చెప్పేటప్పుడు మరొకసారి ఇలా ఎన్నెన్నో సందర్భాలలో మాయా లక్షణాలను చెప్పాడు. ఎన్నెన్నో సందర్భాలలో తానొక్కడినే సత్యం అనేటువంటి విషయాన్ని చెప్పాడు. మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ అనేటువంటి భాగంలోనూ వెతికితే అణువణువున ఇదే ఉపదేశాన్ని చేస్తూ వస్తున్నాడు. ఆ చేస్తూ వస్తున్నటువంటి ఉపదేశాన్నే ఇక్కడ బ్రహ్మగారికి కూడా ఉపదేశం చేశాడు. ఇలా చేయటం ద్వారా ఎక్కడ చెప్పినా సరే ఒకే విషయాన్ని నేను చెప్తున్నాను అనేటువంటి అంశాన్ని పరమాత్మ నిరూపణ చేస్తున్నాడు. భగవద్గీతలో అర్జునుడికి చెప్పినా, భాగవతంలో బ్రహ్మగారికి చెప్పినా, ఎవరికి చెప్పినా చెప్పేది ఒకటే, ఒకే తత్వం, ఒకే అంశం. కాకపోతే వినేవాళ్ల యొక్క స్థాయిలను బట్టి, వినేవాళ్ల యొక్క మానసిక స్థితిని బట్టి అయినా సరే చెప్పటంలో ఏమైనా తేడాలుంటాయి కానీ, కథనంలో ఏమైనా చిన్న చిన్న తేడాలుంటాయి కానీ, తత్వం లేదా విషయం మాత్రం ఇంతే అనేటువంటి భావాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఇన్ని సందర్భాలలో మార్పు లేకుండా చెప్తున్నాము కాబట్టి ఇదే తత్వం అనేటువంటి తాత్పర్యాన్ని కూడా పరమాత్మ వ్యక్తం చేస్తున్నాడు. ఆ వ్యక్తం చేస్తూ వస్తున్నటువంటి ఈ తత్వజ్ఞానాన్ని సరి అయిన రీతిలో సాధించుకోవలసిందిగా ప్రకృతంలో బ్రహ్మగారు కూడా చెప్తున్నాడు. ఏమని? ఏతన్మతం సమాతిష్ఠ పరమేణ సమాధిన భవాన్ కల్ప వికల్పేషు న విముహ్యతి కర్హిచిత్ అని. ఏతన్మతం, ఇది నా యొక్క అభిప్రాయం. ఈ అభిప్రాయాన్ని ఇక్కడే కాకుండా ప్రతి చోట నేను వ్యక్తపరుస్తూనే ఉన్నాను. ఉపనిషత్తులలోనూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచాను. వేరువేరు జనాలకు వేరువేరు సందర్భాలలో చేసేటువంటి ఉపదేశాలలోనూ ఇదే అభిప్రాయాన్ని నేను వ్యక్తపరిచాను. కాబట్టి ఇది నా వాస్తవమైనటువంటి అభిప్రాయం. ఏతన్మతం సమాతిష్ఠ, నువ్వు కూడా దీన్ని అనుసరించు, దీన్ని సరి అయిన రీతిలో సాధించుకో. ఏతన్మతం సమాతిష్ఠ పరమేణ సమాధిన, సమాధిన ఏకాగ్రతతో దీన్ని సాధించుకో. పరమేణ సమాధిన గొప్ప ఏకాగ్రతతో, అన్నిటికంటే గొప్పదైనటువంటి ఏకాగ్రతను సాధించి దాంతో నువ్వు దీన్ని సాధన చేసుకో, దీన్ని నీవు అలవరుచుకో. ఏతన్మతం సమాతిష్ఠ పరమేణ సమాధిన. ఈ జ్ఞానం గనక ఒక్కసారి నీకు అబ్బినట్లయితే భవాన్ కల్ప వికల్పేషు న విముహ్యతి కర్హిచిత్. కర్హిచిత్, ఎప్పటికీ కూడా కల్ప వికల్పేషు, ఎన్ని రకాల సృష్టులు వచ్చినా, ఆ సృష్టులకు అవాంతర సృష్టులు ఎన్నెన్నొచ్చినా సరే భవాన్ నీవు మాత్రం న విముహ్యతి, ఏమాత్రం మోహపడవు, ఏమాత్రం మోసపోవు. ఈ తత్వజ్ఞానమే గనక లేకపోయినట్లయితే ఈ సృష్టి ద్వారా మోసగింపబడవలసి వస్తుంది. ఈ సృష్టి నిన్ను మోసం చేయవచ్చు. నిన్నే కాదు, చేసే నిన్నే కాదు, చూసేవారిని కూడా ఈ సృష్టి మోసం చేయవచ్చు. కానీ ఈ మోసం నుంచి దాటాలి అంటే మాత్రం ఒకే ఒక ఉపాయం ఉంది. అది ఏతన్మతం సమాతిష్ఠ. చేసే నీకైనా, చూసే మిగతా వాళ్ళకైనా, ఎవరికైనా ఇదొక్కటే ఉపదేశం. ఏంటంటే ఈ తత్వాన్ని తెలుసుకునేటువంటి విధానం, సృష్టి ద్వారా తెలుసుకోవలసినటువంటి అంశం, దీని మీదే దృష్టి పెట్టాలి. అంతే తప్ప సృష్టి మీద దృష్టి పెట్టకూడదు. ఇది ఏతన్మతం సమాతిష్ఠ. దీన్ని ఏకాగ్రతతో గనక సాధించుకున్నట్లయితే లభిస్తుంది. ఇది లభించినట్లయితే, ఈ జ్ఞానం ఒకసారి అబ్బినట్లయితే, ఎన్ని సృష్టిలు వచ్చినా, ఎన్ని రకాల పదార్థాలు ఎదురుకుండా కనిపించినా సరే ఏమాత్రం మోసపోయేందుకు అవకాశం ఉండదు అని స్పష్టంగా పరమాత్మ చెప్తున్నాడు. ఏతన్మతం సమాతిష్ఠ పరమేణ సమాధిన భవాన్ కల్ప వికల్పేషు న విముహ్యతి కర్హిచిత్. నీకు కర్తృత్వాభిమానం అనేది ఉండదు. అప్పుడో ఎప్పుడో ఒకప్పుడు పుట్టుకొచ్చి దానంతట అదే ఎప్పుడో ఒకప్పుడు పోయేటువంటి ఈ సృష్టిలో సృష్టి చేసే నీకే కర్తృత్వాభిమానం ఉండటానికి అవకాశం ఉండదు. సృష్టి చేసే నీకే కర్తృత్వాభిమానం వలన ఉపయోగం ఉండదు. అలాంటిది ఈ సృష్టిలో భాగమైనటువంటి మిగతా వాళ్ళు దీన్నేదో నేనేదో చేశాను, నేనేదో దీన్నేదో సాగదీసేశాను అని అనుకుంటే వాళ్ళకి ఏమీ ఉపయోగం లేదు అనే విషయం వేరే చెప్పనక్కర్లేదు. ఎవరికైనా సరే ఈ కర్తృత్వాభిమానం వలన ఉపయోగం ఉండదు.
అది కేవలం వ్యామోహమే తప్ప మరొకటి కాదు అని ఈ శ్లోకంలో పరమాత్మ స్పష్టం చేస్తున్నాడు. చేసి తర్వాత ఏం చేశాడు అనే విషయాన్ని శ్రీశుకుల వారు చెప్తున్నారు. శ్రీశుక ఉవాచ సంప్రదిశ్యైవ మజనో జనానాం పరమేష్ఠినం పశ్యతస్తస్య తద్రూపం ఆత్మనో న్యరుణద్ధరి అని. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా. సంప్రదిశ్య ఈ విధంగా ఉపదేశం చేశాడు పరమాత్మ. అందులోనూ సంప్రదిశ్య, చాలా బాగా, ఉత్తమంగా ఆ దిశ్య ఉపదేశం చేసి, ఇంత ఉత్తమమైనటువంటి విషయాన్ని ఉత్తమమైనటువంటి విధానంలో బాగా ఉపదేశం చేసిన తర్వాత, బాగా అంటే ఏంటి, 4 శ్లోకాల్లో ఉపదేశం చేసిన తర్వాత, జనానాం పరమేష్ఠినం, జనానాం ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రాణులన్నిటికీ, అందులోనూ ముఖ్యులైనటువంటి మానవులందరికీ కూడా పరమేష్ఠినం అంటే పరమాధిపతిగా నిలబడేటువంటి బ్రహ్మగారికి ఈ ఉపదేశం చేసిన తర్వాత, సంప్రదిశ్యైవం అజనః, ఏమాత్రం జన్మ లేనటువంటి ఆ పరమాత్మ, సంప్రదిశ్య ఏవం అజనః జనానాం పరమేష్ఠినం పశ్యతః, ఆ బ్రహ్మగారు చూస్తూ ఉండగానే, తస్య తద్రూపం ఆత్మనో న్యరుణత్ హరిః, బ్రహ్మగారు చూస్తున్నటువంటి ఆ రూపాన్ని అక్కడికక్కడ అంతర్ధానమయ్యేటట్లు చేసేశాడు, అంతర్ధానమైపోయాడు. బ్రహ్మగారు చూస్తూ ఉండగానే ఈ 4 ముక్కలు చెప్పేసిన తర్వాత అక్కడికక్కడ అంతర్ధానం అయిపోయాడు. బ్రహ్మగారు చూస్తూనే ఉన్నారు, చూస్తూనే ఉండేటువంటి బ్రహ్మగారు చూస్తూ ఉండగానే ఆ రూపాన్ని కనిపించనివ్వకుండా చేసేశాడు. పశ్యతస్తస్య తద్రూపం ఆత్మనో న్యరుణద్ధరిః. ఇంకా ఏంటి విశేషాలు, ఇంకా ఏమన్నా విశేషాలు ఉన్నాయా, ఏమైనా చెప్పాలా, నువ్వు చెప్పాలా, నేను చెప్పాలా, ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా అనే మాటలు ఏమీ మాట్లాడలేదు. చెప్పదలుచుకున్న 4 ముక్కలు చెప్పాడు. చెప్పి ఉన్నవాడు ఉన్నట్టుండి అక్కడ మాయమైపోయాడు. సంప్రదిశ్యైవ మజనో జనానాం పరమేష్ఠినం పశ్యతస్తస్య తద్రూపం ఆత్మనో న్యరుణద్ధరిః. తర్వాత ఏం జరిగింది? అంతర్హితేంద్రియార్థాయ హరయే విహితాంజలి సర్వభూతమయో విశ్వం ససర్జేదం సపూర్వవత్. బ్రహ్మగారు మనలాగా దిక్కులు ఇటెళ్ళాడా అటెళ్ళాడా ఉన్నట్టుండి ఎలా మాయమైపోయాడు అనేటువంటి తీరులో ఏమీ చూడలేదు, దిక్కులు చూడలేదు, ఆలోచించలేదు. అంతర్హితేంద్రియార్థాయ, తన యొక్క అప్పటికి ఉన్నటువంటి ఇంద్రియాలతో ఇంతవరకు ఆ రూపాన్ని చూస్తూ వచ్చాడు కదా, ఆ రూపాన్ని పరమాత్మ ఇప్పటికిప్పుడు మరల్ చేశాడు, అంతర్ధానం చెందింపజేశాడు అని అర్థం చేసుకున్నాడు. అంతర్హిత ఇంద్రియ అర్థాయ, ఇంతవరకు తన ఇంద్రియాలకు కూడా కనిపించేటువంటి రూపంలో ఆ పరమాత్మ సాక్షాత్కరించాడు. కానీ వాస్తవానికి ఈయన ఇంద్రియాలకు తెలిసేటువంటి రూపంలో ఉండేటువంటి వాడు కాడు. ఆ విషయాన్ని చెప్పటానికే ఉన్నట్టుండి అంతర్ధానం చెందాడు అనే విషయాన్ని అర్థం చేసుకుని, అంతర్హిత ఇంద్రియార్థాయ, పరమాత్మను ఎప్పుడూ ఇంద్రియాలతో కనిపెట్టలేము అనే అంశాన్ని మరొకసారి నిరూపింపజేసేందుకే ఈయన అంతర్ధానం చెందాడు
అనే విషయాన్ని చూసుకుని హరయే ఆ శ్రీమన్నారాయణుడికి విహితాంజలి, ఒక్కసారి ఉన్నవాడు ఉన్న చోట ఏ దిక్కున ఉన్నాడు అని కూడా చూసుకోకుండా అన్ని దిక్కులా ఆయనే ఉన్నాడు అనేటువంటి అభిప్రాయంతో విహితాంజలి, 2 చేతులు జోడించి దండం పెట్టుకున్నాడు. అంతర్హితేంద్రియార్థాయ హరయే విహితాంజలి. దండం పెట్టుకున్నవాడు క్షణం కూడా ఆలస్యం చేయలేదు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా సర్వభూతమయ వెంటనే సృష్టిని ప్రారంభించేసేశాడు. అక్కడికక్కడ తన పని మొదలు పెట్టేశాడు. మొదలుపెట్టి క్రమక్రమంగా ఆ సృష్టిలో జరగవలసినటువంటి ప్రతి అంశాన్ని తన అధీనంలో ఉండేటువంటి ఆ సృష్టికి చెందిన అంశాలన్నిటినీ సృష్టి చేసేశాడు. ఆ సృష్టిలో ఏ పదార్థాలలో తాను ఉండాలో అలా ఉన్నాడు. సర్వభూతమయ, ఏ సృష్టిలో ఏ భాగంలో తాను చేరాలో అందులోకి చేరాడు. చేరి విశ్వం ససర్జేదం, మొత్తం తాను చేయవలసిన మొత్తం సృష్టిని చేసేశాడు. విశ్వం ససర్జ ఇదం, మనకు కనిపించేటువంటి సృష్టి మొత్తాన్ని చేసేశాడు. ఎలా చేశాడు? సపూర్వవత్, ఇంతకు ముందు సృష్టి ఎలా ఉండిందో అదే రీతిలో ఇప్పుడు సృష్టి చేశాడు. సృష్టిని మార్చేందుకు ఆయనకు అధికారం లేదు. ఇంతకు ముందు సృష్టి ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉండాలి. ఇంతకు ముందు సృష్టిలో పృథివీ లక్షణాలు ఏమున్నాయో ఇప్పుడు కూడా అవే లక్షణాలు ఉన్నాయి. ఇంతకు ముందు సృష్టిలో ధర్మం ఏ విధంగా ఉందో ఇప్పుడు కూడా ధర్మం అదే విధంగా ఉండాలి అనేటువంటి ధాత యథాపూర్వమకల్పయత్ అనేటువంటి తీరులో ఆయన సృష్టి చేసేశాడు. క్షణం కూడా ఆలస్యం చేయలేదు. ఒకసారి దండం పెట్టుకున్నాడు, సృష్టి మొదలు పెట్టేశాడు. అంతర్హితేంద్రియార్థాయ హరయే విహితాంజలి సర్వభూతమయో విశ్వం ససర్జేదం సపూర్వవత్. సృష్టి చేశాడు బ్రహ్మగారు. కానీ సృష్టి చేయగా చేయగా, సృష్టి జరుగుతూ ఉండగా ఆయనకి మనసులో ఏదో చిన్న బాధ అనేది ఏర్పడిపోయింది. ఏమని ఏర్పడిపోయింది? నా సృష్టిలో భాగమైనటువంటి ఈ ప్రజలు, నా సృష్టిలోనే భాగమైనటువంటి ఈ మానవులు క్రమక్రమంగా తమ బలాన్ని కోల్పోతున్నారు అనే బాధ మొదలైంది. క్రమక్రమంగా బలాన్ని కోల్పోతున్నారు. నా పుత్రులైనటువంటి మరీచి మొదలైన వాళ్ళు కర్మను పట్టుకున్నారు అంటే గట్టిగా పట్టుకున్నారు. వేదవిహితమైనటువంటి ధర్మ మార్గాన్ని క్షణం కూడా ఉపేక్షించకుండా గట్టిగా పట్టుకుని ఆచరించారు. నా పుత్రులైనటువంటి సనక సనందనాదులు క్షణం కూడా వేరే వ్యాపకం లేకుండా కేవలం తత్వం మీదే నిలబెట్టుకుని ఉన్నారు మనస్సుని. కానీ వారి తర్వాత వచ్చిన వారు, తర్వాతి తరం వారు క్రమక్రమంగా ఒక్కొక్క ఇంచు తగ్గిపోతూ ఉండగా క్రమక్రమంగా చాలా నష్టపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అని బాధపడ్డాడు. ఆ బాధపడటంలో ప్రజాపతిర్ధర్మపతి ఏకదా నియమాన్ భద్రం ప్రజానామన్విచ్చన్ ఆతిష్ఠత్ స్వార్థకామ్యయా. అరే, వీరికి నియమాలు లేవు, యమాలు లేవు, మానసికమైనటువంటి నియమాలు లేవు, మానసికమైనటువంటి యమాలు లేవు. ఈ పని చేయొచ్చు అని లేదు, ఈ పని చేయకూడదు అని లేదు. కనీసం అందులో ప్రధానమైనటువంటివి కొన్ని నిషేధాలు ఇలాంటివి కూడా లేకుండా పోతున్నాయి, అన్నీ సమానమైపోతున్నాయి అని బాధపడిపోయి దీనికి పరిహారం ఏమిటి అని ఆలోచించి ప్రజాపతి, ఈ ప్రజలందరూ నా పిల్లలే, ఈ ప్రజలందరికీ నేనే పతిని, నేనే స్వామిని, నేనే ప్రభువుని, నాదే బాధ్యత. ఎందుకంటే నేనే ఈ సృష్టి మొత్తాన్ని చేశాను, ఈ సృష్టిలో వీళ్ళని నేనే ప్రవేశపెట్టాను. కాబట్టి నేనే ప్రజాపతిని, ధర్మపతిని, ఈ ప్రజలకు ధర్మాన్ని ఉపదేశం చేయవలసిన వాణ్ణి కూడా, వీళ్ళని ధర్మ మార్గంలో ఉంచవలసిన వాణ్ణి కూడా నేనే. కాబట్టి బాధ్యత నాదే అని భావించాడు. కానీ ఆ బాధ్యతను ఎలా తీర్చుకోవాలి? ఏ మనిషిని పట్టుకొని నువ్వు ఇలా ఉండు, అలా ఉండు అని చెప్పాలి? చెప్పటం అనేది చాలా బలంగా జరిగిపోయింది. చెప్పటానికి కావలసినటువంటి వ్యవస్థ అంతా ఈ సృష్టిలో చేయటం జరిగిపోయింది. ఆ చెప్పటానికి కావలసినటువంటి వ్యవస్థలను పట్టించుకోకుండా ఉంటున్నారు. ఇలాంటి సందర్భంలో ఏం చేయాలి అని ఆలోచించి, ఏకదా ఒకసారి ఇలా కాదు, ఏ నియమాలను, ఏ యమాలను ఈ ప్రజలు ఆచరించాలి అని నేను అనుకుంటున్నానో ఆ నియమాలను, ఆ యమాలను నేనే ఆచరించేస్తే సరిపోతుంది. ముందు నేను ఆచరించేస్తే
నేను మళ్ళీ ఇంకొకసారి వాటిని సాధిస్తే, మళ్ళీ వాటి మీద శ్రద్ధ పెడితే కావలసిందేదో జరుగుతుంది అని అనుకున్నాడు. అనుకుని నియమాన్ యమాన్, తన కోసం చేయవలసిన అవసరమేం లేదు, తాను ఆ స్థితిని దాటిపోయాడు. దాటిపోయినా సరే భద్రం ప్రజానాం అన్విచ్చన్, ఈ ప్రజలకు మంచి జరగాలి, ఈ ప్రజలకు ఈ నియమాల యొక్క అలాగే యమాల యొక్క ప్రాధాన్యం అనేది తెలియాలి అని అనుకుంటూ, అలా కోరుకుంటూ భద్రం ప్రజానాం అన్విచ్చన్ ఆతిష్ఠత్ స్వార్థకామ్యయ, తన కోసమైతే తాను ఎంత శ్రద్ధగా చేసుకుంటాడో, తన పిల్లల కోసం, తాను సృష్టి చేసినటువంటి ఈ ప్రజల కోసం కూడా అంతే శ్రద్ధగా ఆతిష్ఠత్, చాలా శ్రద్ధగా ఈ నియమాల్ని యమాల్ని పాటించడం మొదలుపెట్టాడు. వీటిని మరొకసారి మళ్ళీ తాను ఆచరించడం మొదలుపెట్టాడు. ప్రజాపతి ధర్మపతి ఏకదా నియమాన్ యమాన్ భద్రం ప్రజానాం అన్విచ్చన్ ఆతిష్ఠత్ స్వార్థకామ్యయ. ఆయనకు వాస్తవానికి ఏ స్వార్థము లేదు. ఆయన ఈ పరిస్థితిని ఎప్పుడో దాటిపోయాడు. మళ్ళీ వెనక్కి వచ్చి సరిచూసుకోవాల్సిన అవసరం అనేది ఆయనకు లేనే లేదు. కానీ తన సృష్టిలో భాగమైన తన పిల్లలైనటువంటి ఈ ప్రజలకు మంచి జరగాలి అనే కోరికతో ఆయన నియమాలను యమాలను మరొకసారి ఆచరించటం అని మొదలుపెట్టాడు. ప్రజాపతిర్ధర్మపతి ఏకదా నియమాన్ భద్రం ప్రజానాం అన్విచ్చన్ ఆతిష్ఠత్ స్వార్థకామ్యయ. ఆయన నియమాలను యమాలను ఆచరిస్తూ, ఈ నియమాలు యమాలు నా పిల్లలకు చేరాలి అని అనుకుంటూ చాలా బలమైన సంకల్పంలో ఉన్న రోజులలో తం నారద ప్రియతమ రిక్తాదానామనువ్రత శుశ్రూషమాణ శీలేన ప్రశ్రయేణ దమేన చ మాయాం వివిదిషన్ విష్ణో మాయేషస్య మహాముని మహాభాగవతో రాజన్ పితరం పర్యతోషయత్ అనేటువంటి సంఘటన జరిగింది. ఆ బ్రహ్మగారు ఇలా యమ నియమాలను ఆచరిస్తూ, ఈ యమ నియమాలు ఎలాగైనా సరే మానవులకు మళ్ళీ చేరాలి, మళ్ళీ మానవులకు ఈ అభ్యాసం కావాలి అని తపన పడుతున్న రోజుల్లోనే నారద మహర్షి గారు బ్రహ్మగారిని వెళ్ళి కలవటం అనేది జరిగింది. ఆ బ్రహ్మ నారద సంవాదం గురించి ఇంతకుముందు మనం చెప్పుకున్నాము. ఆ బ్రహ్మనారద సంవాదం అనేది జరగటానికి ముందు నారద మహర్షి గారు బ్రహ్మగారిని కలవటం అనేది జరిగినప్పుడు ఏం జరిగింది, ఎలా జరిగింది అనే విషయాన్ని శ్రీశుకుల వారు చెప్తున్నారు. తం ఇలా ప్రజలకు యమ నియమాలను అందించాలి అని తపన పడుతున్నటువంటి బ్రహ్మగారిని నారదుడు అనేటువంటి ఈ బ్రహ్మగారి మానసపుత్రుడు, ప్రియతమ, బ్రహ్మగారికి చాలా ప్రియమైనటువంటి వాడు. ఎందుకు ప్రియమైనటువంటి వాడు అంటే రిక్తాదానాం అనువ్రత లేదా రిక్తాదానాం ప్రియతమ, తన ఆస్తిని అందుకునేటువంటి పిల్లలలో కల్లా చాలా ఇష్టమైనటువంటి వాడు అనేటువంటి భావంతో ఆ నారద మహర్షిని చూసే పరిస్థితులలో నారద మహర్షిని బ్రహ్మగారు చూశారు. రిక్తాదానాం అంటే తండ్రి గారి ఆస్తిని తినేటువంటి పిల్లలకు రిక్తాదులు అని పేరు. తండ్రి గారి ఆస్తిని అందుకునేటువంటి పిల్లలు రిక్తాదులు. ఆ రిక్తాదులలో కల్లా కూడా ఈయన ప్రియుడు. కొంచెం ఆస్తి ఎక్కువ ఇవ్వటానికి కావలసినటువంటి ప్రీతి ఈయన మీద బ్రహ్మగారికి ఉంది. కానీ బ్రహ్మగారి దగ్గర ఇవ్వటానికి ఏం ఆస్తి ఉంది? బ్రహ్మగారు ఏం ఆస్తి పిల్లలకి ఇస్తాడు? ఈ లోకాల్లో ఉండేటువంటి వస్తువులు వీటి మీద ఎలాగూ వ్యామోహం బ్రహ్మగారికే లేదు. తనకే లేని వ్యామోహమే లేనటువంటి ఈ సృష్టిలో ఉండే ఏ లోకాల్ని ఏ పిల్లలకు పంచిపెట్టడు ఆయన. కేవలం తన దగ్గర ఉండేటువంటి కర్మ జ్ఞానాన్ని అలాగే తత్వజ్ఞానాన్ని ఈ రెండిటిని మాత్రమే పిల్లలకు పంచిపెడతాడు. తనకు ఆస్తి కర్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం. కర్మజ్ఞానం అంటే ఆచరణకు నోచుకునే విధానంలో ఉండేటువంటి కర్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానం ఆచరణ అక్కరలేకుండా ఆచరణతో సంబంధం లేనటువంటి శాశ్వతమైన ఫలితాన్ని ఇచ్చే బ్రహ్మజ్ఞానం. ఈ రెండే ఈయన దగ్గర ఉండేటువంటి ఆస్తులు. ఆ ఆస్తుల్ని ఆయన పిల్లలందరికీ పంచిపెట్టాడు. పంచిపెట్టడంలో ఎవరికి ఏది ఇష్టమో అది ఇచ్చేశాడు. మరీచ్యాది ప్రజాపతులు వచ్చి మాకు కర్మజ్ఞానం చాలు అంటే వారికి కర్మజ్ఞానం అనేటువంటి ఆస్తిని మాత్రమే ఇచ్చి ఊరుకున్నాడు.
సనక సనందనాదులు మాకు బ్రహ్మజ్ఞానం వరకే చాలు అని అనుకుంటే వారికి ఇద్దాము అని సంకల్పించేశాడు. కానీ ఆ సంకల్పాన్ని ఈయన పూర్తి చేసుకునే లోపలే వారు బ్రహ్మజ్ఞానులే ఎక్కడి నుంచి పారి కూడా పోయారు. చిన్నపిల్లలే అయినా సరే వాళ్ళు పని పూర్తి అయిపోయి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళకి ఇవ్వదలుచుకుంది పెద్దగా ఇచ్చినట్టుగా కూడా లేడు ఈయన. నారద మహర్షి గారి విషయంలో మాత్రం తండ్రి గారి దగ్గర నుంచి ఇటు కర్మజ్ఞానాన్ని ఇటు బ్రహ్మజ్ఞానాన్ని రెండూ అందుకోవటం అనేది జరిగింది. అందువల్ల నా ఆస్తి మొత్తాన్ని ఈయన పుచ్చుకున్నాడు అనేటువంటి ప్రేమ నారద మహర్షి గారి మీద బ్రహ్మగారికి ఉంది. నా దారిని మొత్తాన్ని ఈయన తీసుకున్నాడు. ఆ దారిని తీసుకోవటంలో పరోపకార పరాయణతో నిరంతరం సంచారం చేస్తూ కర్మ మార్గంలో ఉన్నాడు. అదే సమయంలో తత్వం నుంచి కొంచెం కూడా పక్కకి జరగకుండా తత్వాద్ అప్రచ్యుతో భవేత్ అనేటువంటి తీరులో తత్వంలో కూడా నిలిచి ఉన్నాడు అని ప్రేమతో ఉన్నాడు. రిక్తాదానాం ప్రియతమః. అందులోనూ ఆ ప్రీతికి కావలసినటువంటి అనువ్రత, తండ్రి గారి పట్ల చాలా వినయ విధేయతలతో ఉండటం, తండ్రి గారికి శిష్యభావంతో ఉండటం, భక్తితో ఉండటం అనేటువంటి లక్షణం కూడా నారద మహర్షి గారికి ఉంది. అందువల్ల కూడా ఈయన ప్రియతముడుగా ఉన్నాడు. అలాంటి ప్రియతముడు విచ్చేశాడు. ఇంతేకాదు శుశ్రూషమాణ, తండ్రి గారికి సేవ చేసేటువంటి ఉద్దేశ్యం కూడా నారద మహర్షి గారికి ఉంది. తనకు తత్వం తెలిసినా సరే తండ్రి గారు చెప్తే వినేటువంటి లక్షణం కూడా ఈయనకి ఉంది. శుశ్రూషమాణ, సేవ చేయాలనేటువంటి ఉద్దేశ్యం, అదే సమయంలో ఆ సేవ ద్వారా తండ్రి గారు ప్రసన్నులై తత్వాన్ని చెబితే మరొకసారి వినాలి అనేటువంటి ఉద్దేశ్యం. రెండు రకాల శుశ్రూషలు ఈయనలో ఉన్నాయి. శుశ్రూషమాణ. ఇంతేకాదు శీలేన, ఈయన యొక్క నడవడిక చాలా గొప్ప నడవడిక, ఎక్కడా తప్పు పట్టడానికి వీలు లేనటువంటి నడవడిక. శీలేన ప్రశ్రయేణ, వినయం ఏమాత్రం తగ్గని వినయం. దమేనచ యోగ్యత అనేది చాలా ఉత్తమ స్థాయి యోగ్యత. అందువల్ల నారద మహర్షి గారు బ్రహ్మగారికి చాలా ప్రియుడైనటువంటి పుత్రుడు. అందువల్ల తం నారద ప్రియతమో రిక్తాదానాం అనువ్రత శుశ్రూషమాణ శీలేన ప్రశ్రయేణ దమేనచ. ఇలాంటి ప్రియుడైనటువంటి పుత్రుడు గనక మాయాం వివిదిషన్ భగ విష్ణోహో మాయేషస్య మహాముని అనే తీరులో వస్తే ఆ ప్రీతి రెట్టింపు అయిపోతుంది కదా. ఈయన నారద మహర్షి గారు ప్రియుడైనటువంటి పుత్రుడు బ్రహ్మగారి దగ్గరకు వచ్చాడు. వచ్చినవాడు ఎందుకు వచ్చాడు అంటే మాయాం వివిదిషన్ విష్ణోహో వ్యాపకుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క, ఆ శ్రీమన్నారాయణుడి యొక్క మాయను తెలుసుకోవాలి అనేటువంటి కోరికతో వచ్చాడు. మాయేషస్య, మాయను తన అధీనంలో ఉంచుకున్నటువంటి ఆ శ్రీమన్ మహావిష్ణువు యొక్క మాయను తెలుసుకోవాలి అని వచ్చాడు. ఆ మాయను గురించి చెబితే గనక చెప్పింది విని అర్థం చేసుకుని మననం చేసుకోగలిగినటువంటి సామర్థ్యం ఉన్నవాడు కూడాను మహాముని, మననం చేయగలిగిన వారిలో చాలా గొప్పవాడు ఈయన. ఇలాంటి వాడు తెలుసుకోవాలని వస్తే ప్రీతి కలగదా. అందువలన చాలా ప్రీతితో ఉన్నారు బ్రహ్మగారు. మహాభాగవత. ఇంతేకాకుండా ఆయన భగవద్భక్తుడు. భగవద్భక్తులలో కల్లా కూడా చాలా గొప్పవాడు. నిరంతరం నారాయణ నామ జపం తప్ప మరొకటి తెలియనివాడు ఆయన. రాజన్, ఓ పరీక్షణ్ మహారాజా, ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళాడు నారద మహర్షి గారు. వెళితేనే, ఆయన వెళ్ళటంతోటే ఆ బ్రహ్మగారు చాలా సంతోషించాడు. పితరం పర్యతోషయత్. ఈ నారద మహర్షి గారు తన యొక్క గమనం చేతనే తండ్రి గారిని సంతోషపెట్టేశాడు. సంతోషపెట్టడం వెళ్ళడం చేత మాత్రమే కాదు, వెళ్ళి అడిగిన విషయం కూడా బ్రహ్మగారిని సంతోషపెట్టేలాగే ఉంది. కాబట్టి ఈయన యొక్క జిజ్ఞాస కూడా ఆయన్ని సంతోషపెట్టేసింది. ఆ విషయంలో కూడా నారద మహర్షి గారు సంతోషపెట్టాడు. మాయాం వివిదిశం విష్ణోహో మాయేషస్య మహాముని మహాభాగవతో రాజన్ పితరం పర్యతోషయత్. ఇలా సంతోషంతో తండ్రి గారు ఉన్నారు అని అర్థం చేసుకుని తుష్టం నిశామ్య పితరం లోకానాం ప్రపితామహం దేవఋషి పరిపప్రచ్ఛ భవాన్ యన్మాను పృచ్ఛతి. తుష్టం, తండ్రి గారు తన విషయంలో చాలా సంతోషంగా ఉన్నాడు. తండ్రి గారికి నా మీద చాలా ప్రేమ ఉంది, ఆస్తిలో నాకు బాగా ఇవ్వటానికి సంసిద్ధంగా ఉన్నాడు అని కనిపెట్టాడు.
తుష్టం నిశామ్య. తండ్రి గారు మొహం చూడంగానే చాలా సంతోషం కనిపించింది. ఆ సంతోషాన్ని చూసి సంతోషాన్ని అర్థం చేసుకుని పితరం తనకు తండ్రి అయినా కానీ లోకానాం ప్రపితామహం లోకాలకు ముత్తాత లాంటి వాడు ఈయన. లోకాలకు ముత్తాత తనకు తండ్రి అయినటువంటి ఈయన్ని కేవలం నా మీదే కాదు తన ముని మనవళ్ళ వరుస అయ్యేటువంటి ప్రతి మానవుడి మీద ఈయనకి ప్రేమ సమానంగానే ఉంది అనే విషయాన్ని అర్థం చేసుకుని దేవఋషి దేవతలలో ఋషి అయినటువంటి నారద మహర్షి పరిపప్రచ్ఛ రకరకాలుగా బ్రహ్మగారిని ప్రశ్నలు వేశాడు. దేవఋషి పరిపప్రచ్ఛ ఏ ప్రశ్నలు వేశాడు అంటే భవాన్ యన్మా అనుపృచ్ఛతి, నీవు నన్ను ఏ ప్రశ్నలైతే వేస్తున్నావో, ఇప్పుడు కొత్తగా వేసిన ప్రశ్నలు గత అధ్యాయంలో, అంతకు ముందు వేసిన ప్రశ్నలు, ఈ ప్రశ్నల్నే ఆయన కూడా వేస్తున్నాడు. మాటల మార్పే తప్ప ప్రశ్నలు మాత్రం అవే. నువ్వు నన్ను అడిగినటువంటి ప్రశ్నల్నే నారద మహర్షి గారు తన తండ్రి లోకాలకు ముత్తాత అయినటువంటి బ్రహ్మగారిని ఇంతకు ముందు వేశాడు. లోకాలకు ముత్తాత ఈయన ఎలా అయ్యాడు? బ్రహ్మగారు లోకాలను సృష్టి చేస్తే లోకాలకు తండ్రి అవ్వాలి కదా, అంటే చిన్న వ్యవస్థతో ఆయన ముత్తాత అవుతాడు. అసలు ఈ సృష్టిలో బ్రహ్మగారి తరువాత చాలామంది సృష్టికర్తలు వచ్చారు. బ్రహ్మగారు తాను కొన్ని పదార్థాలను డైరెక్ట్గా సృష్టి చేశారు. తర్వాత తన తరపున కొంతమంది ప్రజాపతులను వారందరినీ కూడా ఉంచి వారి ద్వారా సృష్టి చేయించారు. వారి తర్వాత ఇంకొక తరం ప్రజాపతులను ఇంకొక సృష్టికర్తలను కూడా ఉంచి అలా ఉండేటట్లు చేసి వారి ద్వారా సృష్టి కార్యక్రమాన్ని కూడా ఆయన ముందుకు తీసుకెళ్ళాడు. ఆ సృష్టి ప్రక్రియలో భాగంగా కశ్యప ప్రజాపతి అనేటువంటి ఒక ప్రజాపతి గారు, కశ్యప మహర్షి గారు, ఆయన జాతులన్నిటికీ కూడా సృష్టికర్తగా నిలిచాడు. ఈ భూమి మీద ఉండేటువంటి క్రీచర్స్ అన్నిటికీ కూడా ఆయన సృష్టికర్త. ఏ ప్రాణులైనా ఏ జాతి అయినా సరే ఆయనే సృష్టికర్త. ఇటు పక్షులకు, అటు పశువులకు, అలాగే మానవులకు, దేవతలకు, రాక్షసులకు అందరికీ కూడా ఆయనే సృష్టికర్త. అందువల్ల కశ్యప ప్రజాపతి గారు మానవులకు తండ్రి స్థానంలో ఉంటాడు. తండ్రి స్థానంలో కశ్యప ప్రజాపతి గారు ఉన్నట్లయితే ఆ కశ్యప ప్రజాపతి గారి తండ్రి అయినటువంటి మరీచి ప్రజాపతి గారు మానవ జాతి మొత్తానికి తాత లాంటివాడు. ఆ మరీచి ప్రజాపతి గారు లేదా మరీచి మహర్షి గారు కానీ ఎవరైనా సరే ఆయన బ్రహ్మగారి మానసపుత్రుడు అవుతాడు. కాబట్టి ఆ మరీచి మహర్షి గారి యొక్క తండ్రి అయినటువంటి బ్రహ్మగారు లోకాలన్నిటికీ మానవులందరికీ కూడా ముత్తాత వరస అవుతాడు. అలా ముత్తాత వరస అయ్యేటువంటి బ్రహ్మగారు తన కొడుకైనటువంటి మానసపుత్రుడైనటువంటి నారద మహర్షికి తన మునిమనవళ్ళ వరస అయ్యేటువంటి ప్రజలందరికీ కూడా అందించటానికి సుముఖంగా ఉన్నాడు అనే విషయాన్ని నారద మహర్షి గారు కనిపెట్టి తుష్టం నిశామ్య పితరం లోకానాం ప్రపితామహం దేవర్షి పరిపప్రచ్ఛ పరివిధాలుగా ప్రశ్నలేశాడు. నువ్వు నన్ను అడిగినవన్నీ కూడా ఆయన తండ్రి గారిని అడిగాడు. భవాన్ యన్మా అనుపృచ్ఛతి అని శ్రీ శుకుల వారు ఆయనతో పరీక్షిత్ రాజు గారితో అంటున్నారు. అప్పుడు నారద మహర్షి గారు వేసినటువంటి ప్రశ్నలకు సమాధానంగా బ్రహ్మగారు నారద మహర్షి గారికి చెప్పారు. తస్మా ఇదం భాగవతం పురాణం దశలక్షణం ప్రోక్తం భగవతా ప్రాహ ప్రీత పుత్రాయ భూతకృత్ అని. తస్మై తనను అడిగినటువంటి తన పుత్రుడైనటువంటి నారద మహర్షికి ఇదం ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఇంతవరకు బ్రహ్మ శ్రీమన్మహావిష్ణు శ్రీమన్నారాయణ సంవాదంలో చెప్పుకున్నటువంటి ఇదం భాగవతం భగవత్తత్వాన్ని బోధించేటువంటి ఉపదేశం, భగవద్భక్తులకు ఉపదేశం చేయవలసినటువంటి ఉపదేశం, దాన్ని ప్రాహం చెప్పాడు. ఈ భాగవతం లేదా ఈ ఉపదేశం భగవత్తత్వాన్ని బోధించే భగవంతుడే బోధించినటువంటి ఈ ఉపదేశం పురాణం. పురాణం ఇంతకు ముందు కూడా నవంగానే ఉంది, ఇంతకు ముందు కాలంలో కూడా కొత్తదిగానే ఉంది, ఇప్పుడు కొత్తదిగానే ఉంది.
రాబోయే కాలాల్లో కూడా కొత్తదిగానే ఉంటుంది, బూజు పట్టిందైతే కాదు. పురా అపి నవం, ఇంతకు ముందు కాలంలోనూ ఇప్పుడు భవిష్యత్ కాలాల్లోనూ ఎప్పటికీ కూడా కొత్తగా ఉండేటువంటిది, ఎవరికీ తెలియని, ఎవరికి వారు అజ్ఞానంతో తెలుసుకోలేనటువంటి పరమాత్మతత్వాన్ని తెలియచేసేది ఇది పురాణం. అందువల్లే దీనికి దశ లక్షణం అని 10 లక్షణాలున్నాయి, 10 రకాల ప్రతిపాద్యమైనటువంటి అంశాలున్నాయి. ఆ 10 రకాల ప్రతిపాద్యమైన అంశాల్లో తత్వం అనేది ప్రధానం. దాన్ని ప్రతిపాదన చేయటానికే మిగతా అంశాలు పుట్టుకొస్తాయి. పురాణం దశ లక్షణం. ప్రోక్తం భగవత, భగవంతుడే సాక్షాత్తుగా ఆయన్ను పిలిపించుకుని, బ్రహ్మగారిని తన లోకానికి పిలిపించుకుని ఉపదేశం చేసినటువంటి ఉపదేశం ఇది. ప్రోక్తం భగవత, భగవంతుడే చెప్పిన, భగవంతుడి యొక్క తత్వాన్ని ఉపదేశం చేసే, భగవంతుడి తత్వానికి దారి తీసేటువంటి రకరకాల అంశాలతో కూడినటువంటి ఈ ఉపదేశాన్ని ప్రాహ, బ్రహ్మగారు చెప్పారు. ఎలాంటి బ్రహ్మగారు చెప్పారు? ప్రీత, చాలా ప్రేమతో చెప్పారు. ఎవరికి చెప్పారు? పుత్రాయ, తన కొడుక్కి చెప్పుకున్నారు. పుత్రాయ, బ్రహ్మగారు ఎలాంటి వాడు? భూతకృత్, ఈ సృష్టిని మొత్తం చేసినవాడు ఆయన. సృష్టిని మొత్తం చేసినవాడు కాబట్టి ఈ సృష్టి ఏంటి, సృష్టి వెనకాల ఉండేదేంటి, సృష్టికి ముందు తర్వాత ఉండేదేంటి, సృష్టి నడుస్తూ ఉన్నప్పుడు ఉండేది ఏమిటి అనే విషయంలో ఆయనకి క్లారిటీ ఉంది. ఆ క్లారిటీని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే మరింత స్పష్టతను తీసుకొచ్చే విధానంలో ఉపదేశం చేసి పెంచాడు. ప్రోక్తం భగవత, ఇలాంటి తత్వాన్ని, భాగవతం అనేటువంటి తత్వాన్ని తన కొడుక్కి చాలా ప్రేమతో ఆయన ఉపదేశం చేసుకుంటున్నాడు. తన కొడుక్కి అంటే కేవలం నారద మహర్షి గారికి మాత్రమే కాదు, తన కొడుకు వరుస అయ్యే వాళ్ళందరికీ కూడా ఆయన చాలా ప్రేమతో ఉపదేశం చేసుకుంటున్నాడు. అంటే ఈ తత్వానికి, ఈ ఉపదేశానికి ఉండేటువంటి విలువ వేరే చెప్పనక్కర్లేదు అని శ్రీ శుకుల వారు తస్మా ఇదం భాగవతం పురాణం దశలక్షణం ప్రోక్తం భగవతా ప్రాహ ప్రీతః పుత్రాయ భూతకృత్ అనేటువంటి శ్లోకంలో చెప్తున్నారు. ఇది ముందు శ్రీమన్నారాయణుడు బ్రహ్మగారికి చెప్పాడు, బ్రహ్మగారు నారద మహర్షి గారికి చెప్పారు. నారద మహర్షి గారికి అందిన తరువాత నారద ప్రాహ మునయే సరస్వత్యాస్తటే నృప ధ్యాయతే బ్రహ్మ పరమం వ్యాసాయ అమిత తేజసే అనే తీరులో కిందకి దిగొచ్చింది. నారద, ఈ నారద మహర్షి గారు తాను జ్ఞానాన్ని మింగి ఊరుకునే రకం కాదు, ఆ జ్ఞానాన్ని మరొకరికి ఇచ్చేటువంటి స్వభావం కలిగినవాడు నారద ఆయన. అందువల్ల ఆయన ఏం చేశారు? ప్రాహ, చాలా చక్కగా ఇంకొకరికి చెప్పాడు. ఎవరికి? మునయే, మననం చేస్తూ రకరకాల మననాలతో సతమతమవుతున్నటువంటి నా తండ్రి గారైన వేదవ్యాస మహర్షి గారికి చెప్పాడు. మునయే ఎక్కడ చెప్పాడు? సరస్వత్యాస్తటే, జ్ఞానప్రదాయిని అయినటువంటి సరస్వతీదేవి యొక్క జలరూపమైనటువంటి సరస్వతీ నదీ తీరంలో, జ్ఞానప్రదాయినిగా ఉండేటువంటి ఆ సరస్వతి అనుగ్రహం లభించేటువంటి ప్రాంతంలో, జ్ఞానప్రదాత అయినటువంటి నా తండ్రి గారు మననం చేస్తూ ఆలోచన చేస్తూ ఉండేటువంటి సందర్భంలో ఈ నారదుడు వెళ్ళి చెప్పాడు. నారద ప్రాహ మునయే సరస్వత్యాస్తటే నృప, ఓ పరీక్షణ్ మహారాజా, ఇలాగా ధ్యాయతే బ్రహ్మ పరమం, ఆయన పరబ్రహ్మను ధ్యానం చేస్తూ ఉన్నాడు. పరబ్రహ్మను ధ్యానం చేయటం ఎలా అనే అంశం మీద కసరత్తు చేస్తూనే ఉన్నాడు. అలాంటి వాడికి ఉపదేశం చేశాడు. ధ్యాయతే బ్రహ్మ పరమం, ఎవరికి? వ్యాసాయ. ఎలాంటి వాడికి? అమిత తేజసే, ఏమాత్రం పరిమితి లేనటువంటి అమితమైన తేజస్సు కలిగినటువంటి నా తండ్రి గారైన వ్యాస మహర్షి గారికి నారదుడు ఉపదేశం చేశాడు. నారద ప్రాహ మునయే సరస్వత్యాస్తటే నృప ధ్యాయతే బ్రహ్మ పరమం వ్యాసాయ అమిత తేజసే అని ఈ శ్లోకంలో నారద మహర్షి గారి దగ్గర నుంచి వేదవ్యాస మహర్షి గారి దగ్గరకు వచ్చినటువంటి సందర్భాన్ని
శ్రీ శుక్లవారు పరీక్షిత్తు గారితో చెప్తున్నారు. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525. ఈ సందర్భాన్ని గురించి మొదటి స్కంధంలో ఇంతకు ముందే వచ్చింది. సమాధిన అనుస్మర తద్విచేష్టితం అనే విషయాన్ని ఆయన చెప్పాడు. నారద మహర్షి గారు వ్యాస మహర్షి గారి దగ్గరికి రావటం, వాళ్ళిద్దరికీ జరిగినటువంటి సంభాషణ, నారద మహర్షి గారు తన పూర్వజన్మ వృత్తాంతంతో సహా తర్వాత జన్మ వృత్తాంతంలో ఏమేం జరిగింది అనే సంగతి చెప్పటం, నారద మహర్షి గారు వ్యాస మహర్షి గారిని ఈ భాగవత గ్రంథాన్ని ఉపదేశం చేయమని ప్రోత్సహించటం, దానికి పూర్వరంగంగా సమాధిన అనుస్మర తద్విచేష్టితం అని చెప్పటం, ఇవన్నీ ప్రథమ స్కంధంలో మనం చూసుకున్నాము. నేనేం పెద్దగా నీకు చెప్పనక్కర్లేదు, నీవు గనక ఒక్కసారి ఏకాగ్రతతో కూర్చుంటే నీ సమాధి స్థితిలో నేను ఏమి చెప్పదలుచుకున్నాను అనే విషయం నీకు అవగతమైపోతుంది. ఆ అవగతమైనటువంటి విషయాలను అందరికీ అందేలాగా రచన చేసి ఉపదేశం చేయవలసింది అని నారద మహర్షి గారు వేదవ్యాస మహర్షి గారితో చెప్పినట్లుగా మనం ఇంతకుముందే చెప్పుకున్నాము. ఆ విధానంలోనే నారద మహర్షి గారు తనకు తన తండ్రి గారు చెప్పినటువంటి అంశాన్ని వేదవ్యాస మహర్షి గారికి అందించారు అనే విషయాన్ని శ్రీ శుకుల వారు చెప్తున్నారు. అక్కడి నుంచి నాకు అందింది, నేను నా తండ్రి గారి దగ్గర చదువుకున్నాను కాబట్టి నాకు అందింది, నేను నీకు చెబుతాను. ఈ గురు పరంపరా ప్రాప్తమైనటువంటి, అందులోనూ పరమాత్మే సద్గురువుగా మొదలైనటువంటి ఈ గురు పరంపరలో వచ్చినటువంటి భగవత్తత్వాన్ని నేను నీకు చెబుతాను అన్ని. యదుతాహం త్వయా పృష్ట వైరాజాత్ పురుషాదిదం యథాసీత్ తదుపాఖ్యాస్యే ప్రశ్నాన్ అన్యాంశ్చ కృత్స్నశః అని శ్రీ శుక్ల వారు అంటున్నారు. నేను నీకు చెబుతాను, ఏమి సందేహపడనక్కర్లేదు. నా యొక్క గురు పరంపర చాలా గట్టిది. నా గురు పరంపరలో చివరివాడు పరమాత్మే. ఆ పరమాత్మ ద్వారా సంక్రమించినటువంటి ఈ తత్వాన్ని నేను నీకు ఉపదేశం చేస్తాను. యదుతాహం త్వయా పృష్ట, దీనికి తోడు నువ్వు నన్ను అడుగుతున్నావు కాబట్టి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పటం అనేది నా వంతు, తప్పకుండా చెప్తాను. యదుతాహం త్వయా పృష్ట, ఇంతేకాకుండా నువ్వు చాలా ప్రశ్నలు వేసావు. ఆ ప్రశ్నల్లో వైరాజాత్ పురుషాదిదం కథం భవతి అని అడిగావు. పురుషావయవైర్లోకాహ అనే మొదలైన శ్లోకాల్లో నువ్వు విరాట్ పురుషుడికి ఈ లోకాలకి ఉండేటువంటి సంబంధాన్ని గురించి ప్రశ్నలేసావు. అది చాలా సంక్లిష్టమైన ప్రశ్న. అలాగే ఆ ప్రశ్న ద్వారానే తత్వాన్ని తెలుసుకోవటం అనేది కాస్త కుదురుతుంది. కాబట్టి దాని గురించి నేను తప్పనిసరిగా చెప్తాను. వైరాజాత్ పురుషాదిదం యథాసీత్, ఏ రకంగా ఈ లోకమంతా ఆ విరాట్ పురుషుడి నుండి పుట్టుకొచ్చింది, ఈ లోకాలన్నీ కూడా ఆ విరాట్ పురుషుడి యొక్క అవయవాల నుంచి ఏ విధంగా బయటకు వచ్చినాయి అనే విషయాన్ని ఉపాఖ్యాస్యే చాలా చక్కగా చెప్తాను, దగ్గరగా కూర్చొని చెప్తాను, వివరంగా నేను చెప్తాను. ప్రశ్నాన్ అన్యాంశ్చ కృత్స్నశః, మిగతా ప్రశ్నలను కూడా నువ్వు అడిగినటువంటి చాలా 26 శ్లోకాల్లో ప్రశ్నలు వేసావు కదా, ఆ ప్రశ్నలన్నిటికీ నేను సమాధానం చెప్తాను. పైన నువ్వు కొత్తగా ఏ ప్రశ్న వేసినా సరే నేను సమాధానం చెప్తాను. చెప్పటంలో కృత్స్నశః ఏమీ మిగల్చను, మొత్తం పూర్తి చేసేస్తాను అని శ్రీ శుకుల వారు పరీక్షిత్ గారితో అంటున్నారు. ఆయన అనటంతో ఈ అధ్యాయం 9వ అధ్యాయం అనేది ఇక్కడికి పూర్తయిపోయింది. యదుతాహం త్వయా పృష్టో వైరాజాత్ పురుషాదిదం యథాసీత్ తదుపాఖ్యాస్యే
ప్రశ్నాన్ అన్యాంశ్చ కృత్స్నశః అనే ఈ శ్లోకంతో ఈ అధ్యాయం ఈ స్కంధానికి మాత్రమే కాదు, మొత్తం భాగవతం మొత్తానికి తలమానికం లాంటి అధ్యాయం అని మనం ముందే అనుకున్నాం. దానికి కారణంగా బ్రహ్మగారు తన తపస్సుతో శ్రీమన్నారాయణుణ్ణి చేరుకోవటం, ఆ శ్రీమన్నారాయణుడు ప్రేమగా తన పుత్రుడైనటువంటి లేదా తన సృష్టిలో భాగమైనటువంటి బ్రహ్మగారికి తత్వాన్ని అతి సంగ్రహంగా అందించటం అనేది ప్రధానాంశమైతే, దీనితో పాటుగా ఆ బ్రహ్మగారి ద్వారా అందినటువంటి తత్వం క్రమక్రమంగా మానవులకు చేరటం అనేది ఈ అధ్యాయంలోనే చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి దీన్ని మనం ప్రధానమైనటువంటి భాగం కింద, తలమానికం లాంటి భాగం కింద తీసుకుంటున్నాము. ఈ అధ్యాయం ద్వారా మనకు ప్రధానంగా తెలిసేటువంటి ఈ అంశంలో ఈ తత్వం గురు పరంపరా ప్రాప్తమైనటువంటి తత్వం అనేది ఒక ప్రధానమైన అంశం. ఆ గురు పరంపరలో పరమాత్మే మొదటి గురువుగా నుంచున్నాడు. జగద్గురువైనటువంటి ఆ పరమాత్మే మొదటి గురువుగా నుంచుని తన సృష్టిలో ప్రథమ భాక్కుగా ఉండేటువంటి బ్రహ్మగారికి చెప్పాడు. ఆ సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారు తన పిల్లల మీద ప్రేమతో తన పిల్లల్లో ఒకడైనటువంటి నారద మహర్షి గారికి దీన్ని చెప్పాడు. ఆ నారద మహర్షి గారు వేదవ్యాస మహర్షి గారికి చెప్పారు. ఆ వేదవ్యాస మహర్షి గారు మళ్ళీ తన పిల్లవాడి మీద ప్రేమతో శ్రీశుకుల వారికి ఉపదేశం చేశారు. ఆ శ్రీశుకుల వారు పరీక్షిత్తు మొదలైనటువంటి వాళ్ళందరికీ మనందరికీ కూడా ఉపదేశం చేశారు అని. దీని ద్వారా ఈ గురు శిష్య పరంపరలో తండ్రి బిడ్డ, తండ్రి కొడుకు అనేటువంటి వాళ్ళే ఉన్నారు, ప్రధానంగా ఉన్నారు అని కూడా తేలుతోంది. ఈ తండ్రి బిడ్డలు ఉన్నారు అని చెప్పటం ద్వారా తండ్రి పిల్లల్ని ఎప్పుడూ మోసం చేసుకోలేడు. తండ్రి తనకున్నటువంటి ఆస్తి తన పిల్లలకు చెందాలి అనే అనుకుంటాడు. తనకుండేటువంటి ఆస్తి పిల్లలకు చెంది పిల్లలకు అది ఎక్కువ అవ్వాలి అని కూడా అనుకుంటాడు. పిల్లలు ఆ ఆస్తిని అనుభవించాలి అని కూడా తండ్రి భావిస్తాడు. అదేవిధంగా సకల లోకాలకు తండ్రి అయినటువంటి ఆ పరమాత్మ తర్వాత వచ్చినటువంటి బ్రహ్మగారు లేదా వ్యాస మహర్షి గారు, వీరందరూ కూడా తమ పిల్లల లాంటి ప్రజలందరూ కూడా ఈ తత్వాన్ని అందుకోవాలి, ఆస్తి లాంటి ఈ తత్వాన్ని అందుకోవాలి, అందుకుని ఆస్తిని అనుభవించినట్లు బాగా అనుభవించాలి అనేటువంటి తపనతోనే ఈ గురు శిష్య పరంపరను ప్రారంభించి ఈ తత్వోపదేశం అనేదాన్ని చేస్తున్నారు అనేది చాలా ప్రధాన అంశం. దీనికి చిహ్నంగా మనం జాగ్రత్తగా మరికొంచెం ఆలోచించుకుంటే, శ్రీశుకుల వారు పరీక్షిత్తు మొదలైన వాళ్లకు చెప్పారు. ఆ పరీక్షిత్తు మొదలైన వాళ్ళలో సూతుడు కూడా ఉన్నాడు. ఆ సూతుడు శౌనకాది మహర్షులకు చెప్పాడు. ఆ శౌనకాది మహర్షులకు సూతుడు చెప్పినటువంటి అంశాన్ని మళ్ళీ వేదవ్యాస మహర్షి గారే తలకెత్తుకుని దాన్ని మొత్తం రాసి శ్లోకాల్లో రాసి తన బిడ్డలందరికీ అందిస్తున్నారు. ఇంతకుముందు తన బిడ్డకు మాత్రమే చెప్పుకున్నట్లుగా కనిపించినటువంటి వేదవ్యాస మహర్షి గారు మళ్ళీ తన బిడ్డ ద్వారా వచ్చినటువంటి ఉపదేశాన్ని తన బిడ్డ పేరు మీదే మళ్ళీ రాసి మనందరికీ అందించడానికి పూనుకున్నారు. ఈ తత్వాన్ని, ఈ ఉపదేశాన్ని ప్రజలలో విస్తరింపజేయాలి అనే ప్రయత్నంలో ఉన్నారు. కాకపోతే బాధ్యత అనేది వినేవాళ్ల మీద మన మీద చాలా ఎక్కువగానే ఉంది. ఇంతమంది ఇంత ప్రేమగా పంచుతున్నటువంటి ఈ తత్వాన్ని, ఆస్తిలాగా పంచుతున్నటువంటి ఈ తత్వాన్ని అందుకోవటం, అందుకున్న దాన్ని నిలబెట్టుకోవటం, ఓర్పుతో పెంచుకోవటం, పెంచుకున్న దాన్ని అనుభవించుకోవటం అనేది మనలోనే ఉంది, మనం చేయవలసిన పనిగా ఉంది, మన బాధ్యతలోనే ఉంది అనేది ఈ అంశం ద్వారా మనం కనిపెట్టుకోవలసినటువంటి అంశం. కాబట్టి మన బాధ్యతను మనం సక్రమంగా నిర్వర్తించవలసిందే. ఈ తత్వాన్ని అందుకునేంత వరకు ఓర్పుగా పనిచేసుకోవలసిందే. ఈ గురు శిష్య పరంపరలో మొదలైనటువంటి ఈ ఉపదేశాన్ని మనం శ్రద్ధగా వినవలసిందే, విని మననం చేసుకోవలసిందే, మననం చేసుకుని అనుభవానికి తెచ్చుకోవలసిందే అనేటువంటి నిర్ణయాన్ని ఈ గురు శిష్య పరంపర ఆఖ్యానం ద్వారా మనం తీసుకుందాం. తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సక్రమంగా అమలు చేసేటట్లుగా చూడవలసింది
అని ఆ నిరంతర హృదంతర నివాసి అయినటువంటి శ్రీనివాస పరమాత్ముని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజు కొంచెం తొందరగానే పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు మనం 2వ స్కంధం 9వ అధ్యాయంలో 19వ శ్లోకం నుంచి పారాయణ ప్రారంభం చేసుకుంటున్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం ద్వితీయ స్కంధే నవమాధ్యాయే శ్లోకాః శ్రీభగవానువాచ త్వయాహం తోషితః సమ్యక్ వేదగర్భసి సృక్షయా చిరం భృతేన తపసా దుస్తోషః కూటయోగినాం వరం వరయ భద్రంతే వరేశం మాభివాంఛితం బ్రహ్మన్ శ్రేయః పరిశ్రామః పుంసో మద్దర్శనావధిః మనీషితానుభావోయం మమ లోకావలోకనం యదుపశ్రుత్య రహసి చకర్థ పరమం తపః ప్రత్యాదిష్టం మయా తత్ర త్వయి కర్మ విమోహితే తపో మే హృదయం సాక్షాత్ ఆత్మాహం తపసో నఘ సృజామి తపసైవేదం గ్రసామి తపసా పునః బిభర్మి తపసా విశ్వం వీర్యం మే దుశ్చరం తపః బ్రహ్మోవాచ భగవన్ సర్వభూతానాం అధ్యక్షోవస్థితో గుహాం వేదహ్య ప్రతిరుద్ధేన ప్రజ్ఞానేన చికీర్షితం తథాపి నాథ మానస్య నాథ నాథయనాథితం పరావరే యథా రూపే జానీయాంతే త్వరూపిణః యథాత్మమాయా యోగేన నానాశక్త్యుపబృంహితం విలుంపన్ విసృజన్ గృహ్ణన్
विलुम्पन् विसृजन् गृह्णन् बिभ्रदात्मानमात्मना बिभ्रदात्मानमात्मना क्रीडस्य मोघसङ्कल्पः क्रीडस्य मोघसङ्कल्पः ऊर्णनाभिर्यथोर्णुते ऊर्णनाभिर्यथोर्नुते तथा तद्विषयान् धेहि तथा तद्विषयान् धेहि मनीषां मयि माधव मनीषां मयि माधव भगवच्छिक्षितमहं भगवच्छिक्षितमहं करवाणिः यतन्द्रितः करवाणिह्यतन्द्रितः नेहमानः प्रजासर्गम् नेहमानः प्रजासर्गम् बध्येयं यदनुग्रहात् बध्येयं यदनुग्रहात् यावत् सखा सख्युरिवेशते कृतः यावत् सखा सख्युरिवेशते कृतः प्रजा विसर्गे विभजामि भोजनम् प्रजा विसर्गे विभजामि भोजनम् अविक्लवस्ते परिकर्मणि स्थितो अविक्लवस्ते परिकर्मणि स्थितो मामे समुन्नद्धमदोजमानिनः मामे समुन्नद्धमदोजमानिनः श्रीभगवानुवाच श्रीभगवानुवाच ज्ञानं परमगुह्यं मे ज्ञानं परमगुह्यं मे यद्विज्ञानसमन्वितम् यद्विज्ञानसमन्वितं सरहस्यं तदङ्गं च सरहस्यं तदङ्गं च गृहाणगदितं मया गृहाणगदितं मया यावानहं यथा भावो यावानहं यथा भावो यद्रूपगुणकर्मकः यद्रूपगुणकर्मकः तथैव तत्त्वविज्ञानम् तथैव तत्त्वविज्ञानम् अस्तु ते मदनुग्रहात् अस्तु ते मदनुग्रहात् ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి 4 శ్లోకాలు కూడా భాగవతానికి తత్వం లాంటివి, భాగవత చతుశ్లోకి. అందువల్ల 4 శ్లోకాలను మనం 3 సార్లు పారాయణ చేసుకుందాం. 32వ శ్లోకం నుంచి 35వ శ్లోకం దాకా. అహమేవాసమేవాగ్రే अहमेवासमेवाग्रे నాన్యద్యత్ సదసత్పరం नान्यद्यत्सदसत्परम् పశ్చాదహం యదేతచ్చ पश्चादहं यदेतच्च यो वसिष्येत सोऽस्म्यहम् यो वसिष्येत सोऽस्म्यहम् अर्तेऽर्थं यत्प्रतीयेत ऋतेऽर्थं यत्प्रतीयेत न प्रतीयेत चात्मनि न प्रतीयेत चात्मनि तद्विद्यादात्मनो मायाम् तद्विद्यादात्मनो मायाम् यथा भासो यथा तमः यथा भासो यथा तमः यथा महान्ति भूतानि यथा महान्ति भूतानि भूतेषूच्चावचेष्वनु भूतेषूच्चावचेष्वनु प्रविष्टान्यप्रविष्टानि प्रविष्टान्यप्रविष्टानि तथा तेषु न तेष्वहम् तथा तेषु न तेष्वहम् एतावदेव जिज्ञास्यम्
एतावदेव जिज्ञास्यम् तत्त्वजिज्ञासुनात्मनः तत्त्वजिज्ञासुनात्मनः अन्वयव्यतिरेकाभ्याम् अन्वयव्यतिरेकाभ्याम् यत्स्यात् सर्वत्र सर्वदा यत्स्यात् सर्वत्र सर्वदा अहमेवासमेवाग्रे अहमेवासमेवाग्रे नान्यद्यत्सदसत्परम् नान्यद्यत्सदसत्परम् पश्चादहं यदेतच्च पश्चादहं यदेतच्च यो वसिष्येत सोऽस्म्यहम् यो वसिष्येत सोऽस्म्यहम् ऋतेऽर्धं यत्प्रतीयेत हृदेऽर्थं यत्प्रतीयेत न प्रतीयेत चात्मनि न प्रतीयेत चात्मनि तद्विद्यादात्मनो मायाम् तद्विद्यादात्मनो मायाम् यथा भासो यथा तमः यथा भासो यथा तमः यथा महान्ति भूतानि यथा महान्ति भूतानि भूतेषोच्चावचेष्वनु भूतेषु चावचेष्वनु प्रविष्टान्यप्रविष्टानि प्रविष्टान्यप्रविष्टानि तथा तेषु न तेष्वहम् तथा तेषु न तेष्वहम् एतावदेव जिज्ञास्यम् एतावदेव जिज्ञास्यम् तत्त्वजिज्ञासुनात्मनः तत्त्वजिज्ञासुनात्मनः अन्वयव्यतिरेकाभ्याम् अन्वयव्यतिरेकाभ्याम् यत्स्यात् सर्वत्र सर्वदा यस्यात् सर्वत्र सर्वदा अहमेवासमेवाग्रे अहमेवासमेवाग्रे नान्यद्यत्सदसत्परम् नान्यद्यत्सदसत्परम् पश्चादहं यदेतच्च पश्चादहं यदेतच्च यो वसिष्येत सोऽस्म्यहम् यो वसिष्येत सोऽस्म्यहम् ऋतेऽर्धं यत्प्रतीयेत ऋतेऽर्थं यत्प्रतीयेत न प्रतीयेत चात्मनि न प्रतीयेत चात्मनि तद्विद्यादात्मनो मायाम् तद्विद्यादात्मनो मायाम् यथा भासो यथा तमः यथा भासो यथा तमः यथा महान्ति भूतानि यथा महान्ति भूतानि भूतेषोच्चावचेष्वनु भूतेषु चावचेष्वनु प्रविष्टान्यप्रविष्टानि प्रविष्टान्यप्रविष्टानि तथा तेषु न तेष्वहम् तथा तेषु न तेष्वहम् एतावदेव जिज्ञास्यम् एतावदेव जिज्ञास्यम् तत्त्वजिज्ञासुनात्मनः तत्त्वजिज्ञासुनात्मनः अन्वयव्यतिरेकाभ्याम् अन्वयव्यतिरेकाभ्याम् यत्स्यात् सर्वत्र सर्वदा यस्यात् सर्वत्र सर्वदा एतन्मतं समातिष्ठ एतन्मतं समातिष्ठ परमेण समाधिना परमेण समाधिना भवान् कल्पविकल्पेषु
भवान् कल्पविकल्पेषु न विमुह्यति कर्हिचित् न विमुह्यति कर्हिचित् श्रीशुक उवाच श्रीशुक उवाच सम्प्रदिश्यैव मजनो सम्प्रदिश्यैव मजनो जनानां परमेष्ठिनम् जनानां परमेष्ठिनम् पश्यतस्तस्य तद्रूपम् पश्यतस्तस्य तद्रूपम् आत्मनोऽन्यरुणद्धरिः आत्मनोऽन्यरुणद्धरिः अन्तर्हितेन्द्रियार्थाय अन्तर्हितेन्द्रियार्थाय हरये विहिताञ्जलिः हरये विहिताञ्जलिः सर्वभूतमयो विश्वम् सर्वभूतमयो विश्वम् ससर्जेदं सपूर्ववत् ससर्जेदं सपूर्ववत् प्रजापतिर्धर्मपतिः प्रजापतिर्धर्मपतिः एकदा नियमान् यमान् एकदा नियमान् यमान् भद्रं प्रजानामन्विच्छन् भद्रं प्रजानामन्विच्छन् आतिष्ठत्स्वार्थकाम्यया आतिष्ठत्स्वार्थकाम्यया तं नारदः प्रियतमो तं नारदः प्रियतमो रिक्थादानामनुव्रतः रिक्थादानामनुव्रतः शुश्रूषमाणः शीलेन शुश्रूषमाणः शीलेन प्रश्रयेण दमेन च प्रश्रयेण दमेन च मायां विविदिशन् विष्णोः मायां विविदिशन् विष्णोः मायेशस्य महामुनिः मायेशस्य महामुनिः महाभागवतो राजन् महाभागवतो राजन् पितरं पर्यतोषयत् पितरं पर्यतोषयत् तुष्टं निशाम्य पितरं तुष्टं निशाम्य पितरं लोकानां प्रपितामहम् लोकानां प्रपितामहम् देवर्षिः परिपप्रच्छ देवर्षिः परिपप्रच्छ भवान् यन्मानुपृच्छति भवान् यन्मानुपृच्छति तस्मा इदं भागवतं तस्मा इदं भागवतं पुराणं दशलक्षणम् पुराणं दशलक्षणम् प्रोक्तं भगवता प्राह प्रोक्तं भगवता प्राह प्रीतः पुत्राय भूतकृत् प्रीतः पुत्राय भूतकृत नारदः प्राह मुनये नारदः प्राह मुनये सरस्वत्यास्तटे नृप सरस्वत्यास्तटे नृपाम् ध्यायते ब्रह्म परमम् ध्यायते ब्रह्म परमम् व्यासायामित तेजसे व्यासायामित तेजसे यदुताहं त्वया पृष्टो यदुताहं त्वया पृष्टो वैराजात् पुरुषादिदम् वैराजात् पुरुषादिदम् यथासीत् तदुपाख्यास्ये यथासीत् तदुपाख्यास्ये प्रश्नानन्यांश्च कृत्स्नशः प्रश्नान्यांश्च कृत्स्नशः इति इति श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां द्वितीयस्कन्धे द्वितीयस्कन्धे नवमोऽध्यायः नवमोऽध्यायः। ॐ नमो वेङ्कटेशाय। अवनीश
బ్రహ్మ ఇట్లంతర్హితుండైన పుండరీకాక్షుని బుద్ధి నిలిపి ఆనందమును పొంది అంజలి గావించి తత్పరిగ్రహున తనదు బుద్ధి గైకొని పూర్వప్రకారంబునన్ సమస్త ప్రపంచంబును తగ సృజించి మరి ఒకనాడు ధర్మ ప్రవర్తకుడౌచు అఖిల ప్రజాపతి అయిన కమలగర్భుడు ఆత్మహితార్థమై కాక సకల భువన హిత బుద్ధినున్నత స్ఫురణ మెరసి మానితంబైన యమ నియమముల రొంటినచరించను సమ్మోదితాదిత్యుడగుచు అని ఆ పరంధాముడు పరమాత్మ అందించినటువంటి దివ్య భాగవత తత్వాన్ని చతుశ్లోకిగా అందుకున్న బ్రహ్మ మనందరికీ కూడా నారదముని ద్వారా, తదనంతరం వ్యాస మహర్షి, తదనంతరం సుఖ మహర్షి, అటు నుంచి పరీక్ష ద్వారా అందినటువంటి తత్వాన్ని ఒక రకంగా భాగవతం భగవద్గీతకి భాష్యమని కూడా పండితులు చెప్తారు. ఆ రెండింటినీ సమన్వయపరుస్తూ మనకు ఏ విధమైనటువంటి మాయా అంటకుండా ఉండే విధంగా ఆచార్య ముఖం ద్వారా మనం ఈ భాగవత తత్వాన్ని, భగవత్ తత్వాన్ని అందుకునే ప్రయత్నంలో ముందుకు సాగుతూ ఉన్నాం. నిరంతరము ఈ ప్రయత్నం ద్వారా మనలో ఉండేటువంటి మాయ పొరలుగా తొలగిపోయి ఆత్మతత్వం అవగతమయ్యి మన జన్మకు సార్థకత చేకూర్చమని ఆ దేవదేవునైనటువంటి పరంధాముడైన పరమాత్ముడైన శ్రీ వెంకటేశ్వర స్వామికి భక్తితో ప్రార్థిస్తూ నేడు కూడా యథావిధిగా మనం క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంతం వరకు భక్తితో పఠిస్తూ ఈ అద్భుత అధ్యయన కార్యక్రమానికి మంగళ సమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234 9700971100.